హలో ఎవ్రీవన్, మెంతి కూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. క్వాంటిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. కొద్దిగా చింతపండు వేసుకున్నాను. నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతి కూర అయితే ఒక పెద్ద కట్ట యూజ్ చేస్తున్నాను. చిన్నవి అయితే 2 యూజ్ చేయండి. మెంతి కూర కాడలు లేకుండా స్టెమ్స్ అయితే వేయకూడదు. టొమాటోస్ 4-5 వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 4-5 మినిట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి కదా. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని పక్కకు తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మళ్ళీ టొమాటోస్, మెంతి కూర వేసి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందాక పోపు పెట్టుకున్నాను చూడండి, అది యాడ్ చేస్తే సరిపోతుంది.